మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్ ఏప్రిల్ 12న బ్రహ్మాండమైన ప్రారంభం. సేవ్ ద డేట్, సేవ్ ద మనీ. జైల్లో పెట్టాలంటే అంత ఆషామాషే కాదు, తప్పులు నిరూపించలేరు వీళ్ళ మాదిరి. పెట్టాలనుకుంటే గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది కదా, 2 సంవత్సరాల నుంచి పెట్టలేదే, మళ్ళా చేత కాదు. అక్కడ జగన్ టచ్ చేస్తే ఏమవుతుందో తెలుసు. మరి రాధాకృష్ణ గారిని కూడా నేను వచ్చిన స్టేషన్ తిప్పుతాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా రాధాకృష్ణ ఒక ఆడవాళ్ళని మాట్లాడాల్సిన మాటలు కాదండి అవి. ఏం మాట్లాడారన్నా ఎవరు చెప్పలేకపోతున్నారు. రాంబాబు గారు చెప్పలేకపోయారు, రోజా గారు చెప్పలేకపోయారు, ఎవరు ఏమన్నారు. మీడియాలో లీక్ వచ్చింది కదా, మీడియాలో వచ్చింది కదా. ఒకసారి నా దగ్గర రికార్డు ఉంది, అది వినిపిస్తున్నా చెప్పేది. రాధాకృష్ణ గారు ఏమన్నారు అనేది రాంబాబు గారు క్లారిటీ లేదు, ఓకేనా, రోజా గారు క్లారిటీ లేదు, ఏమన్నారు అనేది నువ్వు చెప్పగలవా? న్యూస్ ఛానల్లో, వాళ్ళ న్యూస్ ఛానల్లో ఒక చెల్లి వరుస ఆమెను పెళ్లి చేసుకోవడం కరెక్టేనా, పెళ్లి చేసుకున్నారు అని మాట్లాడడం అది ఎవరు తప్పు? అదే అన్నాడు, ఒక చెల్లి వరుస అయ్యా వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అని మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి అలా చేసుకున్నాడు అని చెప్పి రాధాకృష్ణ మాట్లాడాడు. అది ఆ వరుసగా అదే మాట్లాడే టాపిక్. కావాలంటే నా దగ్గర అంత క్లారిటీ నాకు తెలియదు, రికార్డు కూడా ఉంది, వినిపిస్తుంది. వల్గర్ గా తిట్టారు, మాటలు కూడా అలాగే మాట్లాడు, ఒక ఆడవాళ్ళు మాట్లాడు, అవన్నీ నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, వీడియో ప్రూఫ్ తో సహా ఉన్నాయి. వినిపిమంటే వినిపిస్తా, ఓకేనా, తిమ్మంటే తీస్తా, దాంట్లో భయపడేది లేదు. మరి రోజా గారు మధ్యలో వచ్చేసి ఏమని చెప్పారంటే, ఆల్రెడీ సింపతి కొడుతుందని టైంలో అప్పుడు వైఎస్సీపీకి. రోజా గారు మధ్యలో వచ్చి ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైఫ్, బాలకృష్ణ వాళ్ళ కూతురు, లోకేష్ వాళ్ళ వైఫ్ ని, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ని, వీళ్ళందరూ మేము తిట్టగలము, మా పద్ధతులు ఆపుకుంటున్నాయి అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి సంస్కారం నేర్పించారు, ఒక ఆడవాళ్ళని మాట్లాడడం నేర్పించారు, ఆడవాళ్ళని ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఎప్పుడే కానీ చంద్రబాబు వాళ్ళ ఫ్యామిలీని కానీ ఆడవాళ్ళని ఎవరు మాట్లాడలేదే. చెప్తా, మా సంస్కారం ఆమె అంటుంది కదా, మేము మాట్లాడట్లేదు, మా పద్ధతులు ఆపుతున్నాయని చెప్తున్నారు కదా. రాధాకృష్ణ మాదిరి వచ్చి వీధుల్లోకి వచ్చి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడలే కదా. అంటే రోజా గారికి మాత్రం పద్ధతులు నేర్పి రాంబాబు గారు నేర్పించారు, జగన్ గారు ఎవరికైనా పద్ధతులు నేర్పించారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి కానీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా కూడా పద్ధతులు ఉంటాయి, ఏదైనా ఉంటాయి, సరేనా. మరి ఎందుకు రాంబాబు గారు తిట్టారు పద్ధతులు నేర్పిస్తారు? ఎవరు ఆడవాళ్ళని ఎవరిని మాట్లాడినారు చూపించండి. రాధాకృష్ణ మాట్లాడిన దానికి ఎవరికైనా బాధ కదా. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని మాట్లాడితే బాధ కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇన్నిసార్లు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అది అని మాట్లాడుతున్నారు తప్ప, గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులైంది, ఏ రోజైనా దాని గురించి టాపిక్ తెచ్చారు? అది కాక దాని గురించి చెప్తారు. ఒక్క నిమిషం దాని గురించి టాపిక్ వస్తా, ఒక్క నిమిషం ఉండండి, ఆ టాపిక్ గురించి వస్తా. 30,000 మంది అదొకటి అన్నారు, సుగాలి ప్రీతి అన్నారు తప్ప, చంద్రబాబు వాళ్ళ స్క్రిప్ట్ ఏది రాసిస్తే టీడీపీ వాళ్ళు అది చదువుతున్నారు తప్ప, వైసీపీ వాళ్ళ మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పట్టించుకుంటున్నారా? అందుకని మాట్లాడతారు. ఎంతవరకు అసెంబ్లీకి ఇస్తే మైక్ ఇవ్వట్లేదు, అసెంబ్లీకి వచ్చి మీ జనసేన వాళ్ళ మాదిరి టీడీపీ వాళ్ళ మాదిరి వీడియో కాల్ అవన్నీ మాట్లాడడానికి రారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ రోజు కూడా నేను లోపలికి వెళ్తున్నా మైక్ ఇవ్వాలని చెప్పి ఎప్పుడు అనలేదు, మీ ఫ్యాన్స్ తప్ప ఇంకెవరు మైక్ ఇవ్వట్లేదు. మీరు ఎందుకు అంటున్నారు? అతనికి ఇవ్వట్లేగా మేము అంటున్నాము, అతను ఇంతసేపు ఉంటున్నాడు, ఇవ్వట్లేదు అతనికి. ఆయనకి ఆయన చెప్తారు కదా, మాకు మైక్ ఇవ్వట్లేదు. అతను అడగడు, అడుక్కోవడం అసలు లేదు. జగన్మోహన్ రెడ్డి అడుక్కోవడం తెలియదు. ఎవరు? మా చంద్రబాబు కాదు, ప్రత్యేక హోదా కావాలని ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అడుగుతున్నారు, తన పర్సనల్ కోసం అడగట్లే కదా. ఎవరు? వీళ్ళని వచ్చేందుకు అడగాలి, నాకు బయట ప్రజలతో మీడియాతో మాట్లాడి దానికి ఆన్సర్ చెప్పానండి. ఇంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే దానికి ఆన్సర్లు మాట్లాడట్లేదే, ఆన్సర్ చెప్పట్లేదే. మరి ఏది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు డెవలప్ చేస్తే 3 డెవలప్ చేసుకుంటారు అని అన్నిటికీ సరిపోద్ది అంటున్నాడు. ఒకటే చోట పెట్టుబడులు తెచ్చి పెడుతున్నారు తప్ప అభివృద్ధి ఏం కనపడట్లేదు. ఇక్కడ మచిలీపట్నం, ఒక్క నిమిషం చెప్పేది, మచిలీపట్నంలో పోర్టు ఉంది, ఏదైనా ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా వ్యవస్థ కానీ విదేశాల నుంచి తేవడానికి కూడా బాగుంటది. విజయవాడ సెంట్రల్ అన్నిటికీ బాగుంటది, గుంటూరు అన్ని అది కూడా బాగుంది కదా దగ్గరలో. మావిగాన్ రాలేదు, అప్పుడు వైజాగ్ లో ఎలా డెవలప్మెంట్ చేశాడు చూసావా, విజయవాడలో చేశాడు. వైజాగ్ లో కట్టాడు కదా, ఋషికొండ తీసే ఏది ప్యాలెస్ కట్టాడు కదా.
బీచ్ అంతా ఆయన ఉండడానికి ఉన్నాడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటున్నారా? ఆయన ఉండడానికి అంటున్నారు కదా, టీడీపీ వాళ్ళు వెళ్ళట్లేదు ఇప్పుడు. ఆయన కాదు ఆయన పర్సనల్ గా ఉంటున్నాడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు విజిట్ చేస్తున్నారా? జీరో మేము మోసం చేయట్లేదు, ఈవీఎం స్కామ్ అది. అంతెందుకు ఈవీఎం కంపెనీ డైరెక్టరే ఒక్క సెకండ్, ఆదోని ఎమ్మెల్యే ఈవీఎం కంపెనీ డైరెక్టర్, ఒక్క సెకండ్ ఈవీఎం కంపెనీ డైరెక్టర్, ఈవీఎం కంపెనీలో ఒక డైరెక్టరే ఆదోని ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. అతనే వసూలు చేస్తున్నాడు. ఏమంటే మా గవర్నమెంట్ మేము వసూలు చేసుకుంటున్నాం అంటారు బండ్ల దగ్గర. అది అతను ఒక ఈవీఎం మిషన్ల తయారీలో ఒక డైరెక్టర్, అతనే చేస్తున్నాడు కదా. అతను ఇప్పుడు ఒకవేళ వైసీపీ పార్టీ నెగ్గితే గనుక అది అభిమానంతో అని చెప్తున్నారు, టీడీపీ గెలిస్తే అది ఈవీఎం లా కాదు బ్రో. రాత్రి 1 గంట అప్పుడు ఓట్లు ఎలా పెరుగుతాయి బ్రో? ఓట్ల శాతం ఎలా పెరుగుతుంది బ్రో? సాయంత్రం 6 గంటల నుంచి 1 గంటల వరకు ఓట్ల శాతం ఎలా పెరుగుతాయి బ్రో? పెరిగింటే కాదు ప్రూవ్ చేయలే కదా, పెరిగింటే ప్రూవ్ కాదు పెరిగింటే ప్రూవ్ చేయలే కదా, పెరిగింటే ప్రూవ్ చేయించలే కదా మీరు. ఎవరు మీరు ప్రూవ్ అంటే బయట కాదు కాదు మా మీడియాలో చూపించు నువ్వు చూపించు, మీడియా ఓపెన్ నువ్వు కొట్టి చూపించు. కాదు 2019 నువ్వు అంటున్నావు నువ్వు ఓపెన్ చేసి చూపించు, నేను చూపిస్తా. ఇప్పుడు పెరిగినది మీడియాలో వస్తున్నా, నేను చూపిస్తా. అది చెప్తున్నారు కదా మీడియా ఛానల్లో చెప్తున్నారు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఏది ఏ ఛానల్ చెప్తున్నారు? ఎన్టీవీలో చెప్తున్నారు, చాలా దానిలో చెప్తున్నారు. చూపిమని చూపిస్తా, సాక్షిలో చూపించు. సాక్షిలో పెట్టిన కానీ చూపిస్తా, అన్నిట్లో చూపిస్తా. చెప్పు చూపిస్తా అంటే మళ్ళీ ఎందుకు అంత టైం లేదంటున్నారు? చెప్పు టాపిక్ డైవర్షన్, టాపిక్ డైవర్షన్ చెప్పండి. వైఎస్సీపీ మొన్న ఏదైతే ఏబిఎన్ టీవీకి మీరు బ్రోకరేజం చేస్తామని చెప్పి అన్నారు. అవును, వెంటనే అందులో ఉన్న రిపోర్టర్ మేము బ్రోకరేజం చేస్తాం, మీ సాక్షి టీవీ బ్రోకరేజం చేస్తామని చెప్పి అన్నారు. దాన్ని మీరు ఏం చెప్తారు? ఏబిఎన్ ఛానల్ అనేది ప్రజల మాత్రం ఓన్లీ చంద్రబాబుకి వాళ్ళ తొత్తు మాట్లాడుతున్నారు తప్ప సాక్షి ప్రజల సమస్యలు చూపిస్తుంది. ఓన్లీ ఏబిఎన్ నువ్వే జనసేనకి టీడీపీకి ఏ పార్టీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటే వాళ్ళకి చేస్తున్నావు తప్ప, అదే వైసీపీ గవర్నమెంట్ వస్తే నువ్వు ఇలా వచ్చి టీడీపీ గురించి వైసీపీ గురించి ఇలా మాట్లాడతావు డైరెక్ట్. నువ్వు అడిగావు, చంద్రబాబు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు దాని గురించి. మాతో బట్టలిపి వీడియో కాల్ మాట్లాడినప్పుడు జగన్ తప్పు చేసినట్ట. పార్టీ నుంచి అప్పుడే సస్పెండ్ చేశాడు, పార్టీ నుంచి కేసు ఎంక్వైరీ చేశాడు తెలుసా? చూపిస్తా, అది కూడా పవన్ కళ్యాణ్ అడిగి చెప్పారు ఎవరెవరు ఎవరైతే జడ్పీటీసీ అమ్మాయితో లవ్ అఫేర్ పెట్టినప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి కదా. అలాంటప్పుడు దానికోసం మాట్లాడాలి తప్ప పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పాలి తప్ప పవన్ కళ్యాణ్ మాట్లాడాలి ఎందుకు మాట్లాడతారు? దీని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. అదే ఒక వైసీపీ కార్యకర్త గానీ వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే గానీ అది ఎవరిదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వచ్చి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడే. ఇప్పుడు మా కార్యకర్త మా జెడ్పీటీసీని మా ఎమ్మెల్యేనే చేస్తాడు అని మాట్లాడట్లేదే. సొంత పార్టీ వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారా మరి?